హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ డే కూడా మిస్ అవ్వకుండా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో నుంచి జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మార్చ్ 15న డే ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఏటా మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ వినియోగదారుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025 థీమ్ వచ్చేసి స్థిరమైన జీవన శైలికి సరళమైన ప్రవర్తన, ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఇంగ్లీష్లో అయితే ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అని గుర్తుంచుకోండి. ఇలాంటివి డే ఇంపార్టెన్స్ అడిగి దానికి సంబంధించిన థీము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది. సో థీమ్స్ కంపల్సరీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన భారతదేశంలో అయితే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా డిసెంబర్ 24న నిర్వహించడం జరుగుతుంది. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే మార్చి 15న అని గుర్తుంచుకోండి. ఇది డే ఇంపార్టెన్స్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రమణ్యం నియమితులు అవ్వడం జరిగింది. ఇది పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును ప్రముఖ కవి, ఉద్యమకారుడు, అలాగే పరిశోధకుడు, తెలంగాణ వైతాళికుడుగా పేరు పొందిన సూరవరం ప్రతాపరెడ్డి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టనున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో సూరవరం ప్రతాపరెడ్డికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సూరవరం ప్రతాపరెడ్డికి సంబంధించిన నేపథ్యం చూసినట్లయితే ఇతను జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందినవాడు. ఇటిక్యాలపాడులో సూరవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న జన్మించడం జరిగింది. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అలాగే 1953 ఆగస్టు 25న మరణించడం జరిగింది. ఇది సూరవరం ప్రతాపరెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇతనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే టీసేఫ్ యాప్ను గతేడాది మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. దీని యొక్క పని ఏంటంటే ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన యాపే టీసేఫ్ యాప్. దీనిని మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఏడాది పూర్తి చేసుకుంది. దీని యొక్క ఉద్దేశం వచ్చేసి ప్రయాణ సమయంలో యాక్టివేట్ చేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ టీసేఫ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో యాక్టివేట్ చేసుకుంటే కనుక గమ్యస్థానం చేరే వరకు రియల్ టైంలో పర్యవేక్షిస్తుంది. ప్రయాణ సమయంలో అలర్ట్లను పంపిస్తుంది. స్పందించలేకపోతే డయల్ 100కు సందేశం పంపిస్తుంది. ఇది ఇంటర్నెట్ సదుపాయం లేని ఫోన్లలో కూడా పనిచేస్తుంది. చిన్న డబ్బా ఫోన్లలో కూడా ఈ టీసేఫ్ యాప్ అనేది పనిచేస్తున్నట్లు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ చిరంజీవికి అరుదైన గౌరవం. అగ్ర కథానాయకుడు చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంటులో ఘనంగా సత్కరించనున్నారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి
సమాజానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవలకు ఈ సన్మానం ఈ నెల 19న జరగనుంది. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం కూడా ప్రదానం చేయనుంది. ఇలాంటి పురస్కారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 15th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన జనవరి మంత్ నుంచి అన్ని డేస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. వాటిని కనుక చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. థ్యాంక్ యూ.